ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో మనకి సీఎం పంక్ అండ్ మన సెత్ రాలిన్స్ మధ్య ఒక చిన్న బ్రాల్ అయితే జరిగిందనమాట. అండ్ అంతేకాదు ఫైనల్‌గా మన డ్రూ మ్యాకెంటైర్ ఈరోజు రాలో రిటర్న్ చేసినారనమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన జెవుసో పైన ఎవరో అటాక్ చేసినారనమాట. చాలా భయంకరంగా అటాక్ చేసేసినారు మన జెవుసో పైన. అండ్ ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన సీఎం పంక్ వస్తారనమాట. బ్యాక్ స్టేజ్ నుండి నడుచుకుంటూ వస్తారు. అండ్ అక్కడ బ్యాక్ స్టేజ్‌లో మన జెవుసో అండ్ మన సామీ జాన్ కలుస్తారనమాట. వాళ్ళతో చెయ్యి కలిపి హగ్ తీసుకొని మన సీఎం పంక్ ఇక డైరెక్ట్‌గా రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత మన సీఎం పంక్ ఏమంటారంటే, మిమ్మల్ని చూడడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతేకాదు ఈ రా అనేది కంప్లీట్‌గా సోల్డ్ ఔట్ అయిపోయింది. అండ్ దానికి మీ అందరికీ థాంక్స్ అని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసిన తర్వాత డ్రూ మ్యాకెంటైర్‌తో ఫైట్ చేసినాను. అండ్ దాని తర్వాత రీసెంట్‌గా నేను బ్లడ్ లైన్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసినాను. న్యూ బ్లడ్ లైన్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసినాను. నా ఫ్రెండ్‌కి ఇచ్చిన మాట కోసం, పాల్ హేమన్ మాట కోసం నేను రోమన్ రైన్స్‌తో టీమ్ అప్ అయ్యి మ్యాచ్‌లో ఫైట్ చేసినాను. అండ్ నేను గెలిచినాను. అంటే రోమన్ రైన్స్‌ని గెలిపించినాను అని మన సీఎం పంక్ చెప్తారు. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంది అని మీకు రివీల్ చేయబోతున్నాను. మన సీఎం పంక్ రింగ్ రోప్స్ ఎక్కుతారనమాట. రింగ్ రోప్స్ ఎక్కి అంటే ఒక సైన్ చూపిస్తారు. అంటే మన ఇప్పుడు రాయల్ రంబల్‌లో విన్ అయిన సూపర్ స్టార్ రస్సెల్ మేనియా సైన్‌ని చూపిస్తారు కదా! ఆ టైప్‌లో మన సీఎం పంక్ చూపిస్తారనమాట. ఇప్పుడు నాకు చాలా దారులున్నాయి. ఇప్పుడు నేను ఎటు వెళ్ళడానికి చాలా దారులున్నాయి. నేను రాయల్ రంబల్‌ని విన్ అవ్వచ్చు. ఆ వేలో వెళ్ళొచ్చు. లేదంటే నేను ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అవ్వచ్చు. ఎలిమినేషన్ ఛాంబర్ ద్వారా గూడా నేను కావాలనుకున్నది నేను చేయగలను. అండ్ నేను ఏది కావాలనుకుంటే అది చేస్తాను. అండ్ అంతే కాదు, నాకు పాల్ హేమన్ ఫేవర్ చేస్తా అన్నాడు. అది కూడా నా పాకెట్‌లో ఉందని మన సీఎం పంక్ చెప్తారన్నమాట. అండ్ ఇక్కడ మన సీఎం పంక్ ఒక టైప్‌లో రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తా అని హింట్ అయితే ఇచ్చినారన్నమాట. సో, మనకి ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి. రస్సెల్ మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగొచ్చని. అదే ఇక్కడ మన సీఎం పంక్ మెన్షన్ చేసినారు. రస్సెల్ మేనియా సైన్ చూసినారంటే కంపల్సరీగా రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తారనే అర్థం. సో, అదే ఇక్కడ మన సీఎం పంక్ మెన్షన్ చేసినారు. అండ్ దాని తర్వాత వెంటనే మనకి సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అవుతదన్నమాట. సెత్ రాలిన్స్ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి ఒక కార్నర్‌లో నిల్చుంటారు. సీఎం పంక్‌ని చూస్తారు. సెత్ రాలిన్స్ ఏమనరంటే, "నువ్వెప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టినావో అప్పుడే నీ పైన నేను అటాక్ చేయాల్సింది. అప్పుడే నిన్ను అంతం చేయాల్సిందే. నిన్ను ఎండ్ చేయాల్సిందే. కానీ నేను ఇంతవరకు చేయలేదు. అప్పుడే చేసుంటే నాకు ఇదంతా బాధ ఉండేది కాదు. నా లైఫ్‌లో ఈ రిగ్రెట్ ఉండేది కాదు" అని మన సెత్ రాలిన్స్ చెప్పినారనమాట. అంటే నాకు నీ పైన చాలా అంటే చాలా కోపం ఉందని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమంటారంటే, "నేనిక్కడ అడుగు పెట్టినప్పటి నుండి చాలా అంటే చాలా ఫైట్ చేసినాను. ఇక్కడున్న ఫ్యాన్స్ నా పేరుని చీర్ చేసినారు. సీఎం పంక్ అని చీర్ చేసినారు. కానీ నీకు ఈ 6 నెలల్లో నువ్వు నీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినావు. ఇప్పుడేమో నువ్వు నా బిజినెస్‌కి అడ్డొస్తున్నావు. నువ్వు నా బిజినెస్‌కి అడ్డు రాకు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో" అని మన సీఎం పంక్ చెప్తారనమాట. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ వినరు. "సో, నేను నీ బిజినెస్ నుండి వెళ్ళిపోవాలనా? సో, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనా? సో, నేను వెళ్ళను. సరే రా చూసుకుందామని" మన సెత్ రాలిన్స్ చెప్తారు. మన సీఎం పంక్‌ని తోసేస్తారనమాట. సో, సీఎం పంక్‌ని తోసేసినాక సీఎం పంక్ ఊరుకుంటాడా? సీఎం పంక్ లేచి సెత్ రాలిన్స్ పైన కూడా అటాక్ చేస్తాడు. ఒక చిన్న బ్రాల్ అయితే జరుగుతది. అండ్ అంతలోనే మన జెవుసో, సామీ జాన్ వస్తారనమాట. సో, వాళ్ళిద్దరొచ్చి మన సీఎం పంక్‌ని అండ్ సెత్ రాలిన్స్‌ని వేరు చేస్తారు. సీఎం పంక్ అండ్ జెవుసో రింగ్ దిగుతారనమాట. అండ్ అక్కడికి యాడమ్ పియర్స్ వస్తారు. సో, యాడమ్ పియర్స్ వచ్చి మన జెవుసోని అండ్ సీఎం పంక్‌ని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళమని అంటారు. సో, అక్కడ సీఎం పంక్ అండ్ మన జెవుసో బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారు. అప్పుడు సెత్ రాలిన్స్ మన జెవుసోని తిడతారనమాట. అండ్ దాని తర్వాత మన సామీ జాన్ అక్కడ రింగ్‌లోనే ఉంటారు. సో, "నువ్వు అలా మాట్లాడకు సెత్ రాలిన్స్, జెవుసో గురించి అలా మాట్లాడకని" మన సామీ జాన్ అంటారు. అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటారంటే, "ఓహ్! నేను అలా మాట్లాడకూడదా?" అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది జెవుసో, రోమన్ రైన్స్‌తో కలిసినాడు. వాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళకి బ్లడ్ రిలేషన్ ఉంది. బట్ నీకేముంది? నువ్వెందుకు రోమన్ రైన్స్‌తో కలిసినావు అని మన సెత్ రాలిన్స్, సామీ జాన్‌ని అంటారనమాట. అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సామీ యూసో, సామీ యూసో అని చీర్ చేస్తారు. సెత్ రాలిన్స్ ఏమంటారంటే, ఇప్పుడు సామీ జాన్‌కి నాకు చాలా ఫ్రెండ్‌షిప్ ఉంది. అంటే సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో మేము పక్క నుండి ఫైట్ చేసినాం. మేము ఒకటిగా ఉండి ఫైట్ చేసినాం. రోమన్ రైన్స్ కంటే ఎక్కువగా నాకు సామీ జాన్‌కి ఫ్రెండ్‌షిప్ ఉంది. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను కాదని నువ్వు రోమన్ రైన్స్ టీమ్‌లో కలిసినావు. ఆయన సీఎం పంక్‌ని తీసుకొచ్చినావని మన సెత్ రాలిన్స్ అంటారు. ఆయన అప్పుడు మన సామీ జాన్ ఏమన్నారంటే, "చూడు సెత్ రాలిన్స్, నేను సీఎం పంక్‌ని తీసుకురాలేదు. పాల్ హేమన్ తీసుకొచ్చిండు. నేను తీసుకురాలేదు సీఎం పంక్‌ని. నేను నిన్ను ముందుగా అడిగినాను. నువ్వు రోమన్ రైన్స్‌తో కలువు మా టీమ్‌లో రా అని నేను నిన్ను ముందుగా అడిగినాను. ఒక్కసారి కాదు 2 సార్లు అడిగినాను. కానీ నువ్వేం జేసినావు? నువ్వు నో అని జెప్పినావు. మొండి పట్టు పట్టినావు.
నువ్వు నా మాట వినలేదు. అందుకే సీఎం పంక్ వచ్చినాడు మాకు హెల్ప్ చేసినాడు అన్నట్టుగా మన సామీ జాన్ చెప్తారనమాట. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, నేను ఎందుకు రాలేదు నీకు తెలుసా? రోమన్ రీన్స్‌కి ఎందుకు హెల్ప్ చేయలేదో తెలుసా? నేను గనక హెల్ప్ చేస్తే రోమన్ రీన్స్‌కి పవర్స్ వచ్చేస్తాయి. మాన్‌స్టర్‌లా మారుతాడని నేను అందుకే రోమన్ రీన్స్‌కు హెల్ప్ చేయలేదు. రోమన్ రీన్స్ టీమ్‌లో రాలేదని మన సెత్ రాలిన్స్ చెప్తారనమాట. అప్పుడు సామీ జాన్ అంటారు, మాన్‌స్టరా? రోమన్ రీన్స్ మాన్‌స్టర్‌లా మారతాడా? ఆ మాన్‌స్టర్‌లా మారడానికి కారణం ఎవ్వరు? నువ్వు. నువ్వు రోమన్ రీన్స్‌ని మాన్‌స్టర్‌లా చేసినావని మన సామీ జాన్ అంటారు. నువ్వు 10 ఏళ్ల క్రితం రోమన్ రీన్స్‌కి మోసం చేసినావు. రోమన్ రీన్స్‌ని చైర్‌తో అటాక్ చేసినావు. దాని వల్లనే మన రోమన్ రీన్స్ మొత్తం చేంజ్ అయిపోయినాడని సామీ జాన్ చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, సో నేను అలా ఎందుకు చేశానో అందరికీ తెలుసు. నేను మన రోమన్ రీన్స్‌కి అపాలజైజ్ కూడా చెప్పినానని, సారీ చెప్పినానని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ నువ్వు నీ మొఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో. నువ్వేం చేసినావు? సో నన్ను బ్లేమ్ చేస్తున్నావు కదా! మరి నువ్వేం చేసినావు? నువ్వు రోమన్ రీన్స్ పైన అటాక్ చేయలేదా? నువ్వు చైర్‌తో రోమన్ రీన్స్ పైన అటాక్ చేయలేదా? అని మన సెత్ రాలిన్స్ అంటారనమాట. ఇవన్నీ కాదు ఇక సామీ జాన్ ఏమంటారంటే, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు మనం ఫైట్ చేద్దామని మన సెత్ రాలిన్స్, సామీ జాన్ అంటారు. అండ్ మన సెత్ రాలిన్స్ కూడా ఓకే చెప్తారన్నమాట. ఈ మ్యాచ్ మనకి మెయిన్ ఈవెంట్‌లో జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో జడ్జ్‌మెంట్ డే ఒక బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయితే జరుగుతది. ఈ సెగ్మెంట్‌లో మన ఫిన్ బాలర్ చెప్తారన్నమాట. ఈరోజు డామినిక్ మిస్టీరియో గుంతర్‌తో ఫైట్ చేస్తాడని చెప్తాడు. అండ్ మన లివ్ మోర్గాన్‌తో అంటాడు, నువ్వు నా మాట వినుంటే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో గెలిచుండేదానివని మన ఫిన్ బాలర్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి లివ్ మోర్గాన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ డ్యామేజ్ కంట్రోల్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ లివ్ మోర్గాన్ విన్ అయింది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ పైన అటాక్ చేస్తారు. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మన రియా రిప్లీ వస్తదనమాట. సో రియా రిప్లీ రాగానే లివ్ మోర్గాన్ రింగ్ బయటకెళ్ళిపోతది. రక్వెల్ అండ్ రియా ఫైట్ చేస్తారు. అండ్ మళ్ళొకసారి రక్వెల్ రియా రిప్లీకి ఇంజ్యూరీ అయిన కన్ను పైన అటాక్ చేస్తాడనమాట. సో దాంతో బ్రాల్ ఎండ్ అయిపోతది. అప్పటికే మన ఆడమ్ పియర్స్ ఆఫీషియల్స్ వచ్చి అక్కడ ఆపేస్తారు. అంతేకాదు మనకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం ఇయో స్కై వర్సెస్ లివ్ మోర్గాన్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయిందనమాట. సో ఈ మ్యాచ్ మనకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో చూడడానికి దొరుకుతది. అండ్ నెక్స్ట్ మనకి షైనా బెజ్లర్ వర్సెస్ డకోటా కాయ్ వర్సెస్ కటానా చైన్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగింది ఫర్ ద టోర్నమెంట్ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన డకోటా కాయ్ విన్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన గుంతర్‌కి ఇంటర్వ్యూ అయితే జరుగుతది. సో అక్కడికి మన ఫిన్ బాలర్ అండ్ డామినిక్ మిస్టీరియో వెళ్తారనమాట. సో ఫిన్ బాలర్ చెప్తారు, నేను నీకు హెల్ప్ చేసినాను. నువ్వేంటి అంటే నా పైన అటాక్ చేసినావు అని మన గుంతర్‌తో అంటారనమాట. అండ్ మన గుంతర్ ఏమంటారంటే, నేను నిన్ను అడగలేదు. నువ్వు నాకు హెల్ప్ చేయమని నేను నిన్ను అడగలేదు. నా ఓన్‌గా ఫైట్ చేసినాను అని మన గుంతర్ చెప్తారు. అండ్ ఫిన్ బాలర్ నాకు మ్యాచ్ కావాలని అంటారనమాట. సో మన డామినిక్ మిస్టీరియోతో. అండ్ అప్పుడు గుంతర్ చెప్తారు, నేను మాట్లాడతాను ఆడమ్ పియర్స్‌తో మాట్లాడతా అని చెప్తారనమాట. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి న్యూ డే 10 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చూడడానికి దొరుకుతాయన్నమాట. అండ్ ఫస్ట్‌గా ఆడమ్ పియర్స్ మన న్యూ డే మెంబర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తారు. కోఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ రింగ్‌లోకి వస్తారు. సో రింగ్‌లోకి వచ్చిన తర్వాత ఆడమ్ పియర్స్ వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు ఏమంటారంటే, చాలా థాంక్స్ అని చెప్తారు. ఫ్యాన్స్‌కి థాంక్స్ చెప్తారు. 10 ఇయర్స్‌గా మేము కలిసే ఉన్నాం. సో మేము ఎలా ఉన్నా మీరు సపోర్ట్ చేసినారు. సో దానికి మీకు థాంక్స్ అని ఫ్యాన్స్‌కి చెప్పేస్తారు మన కోఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్. అండ్ కొన్ని రోజులుగా మా మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి. సో దాని గురించి మాట్లాడాలని మన జేవియర్ వుడ్స్ అంటారు. అంతలోనే మన బిగ్గీ వస్తారనమాట. సో బిగ్గీ రింగ్‌లోకి వస్తారు. సో చాలామంది ఫ్యాన్స్ బిగ్గీకి చీర్ చేస్తారనమాట. చాలా రోజుల తర్వాత బిగ్గీ అంటే ఈ రింగ్‌లోకి వచ్చినారు. సో ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు బిగ్గీకి. అండ్ మన బిగ్గీ ఏమంటారంటే, సో మిమ్మల్ని చూడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు అంటే ఇప్పుడు న్యూ డే ఇలా ఉండకూడదు. న్యూ డే కలిసే ఉంటది. 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్‌గా మనం కలిసే ఉన్నాం. సో ఇప్పుడు ఇలా ఉండడం కరెక్ట్ కాదని అన్నట్టుగా మన బిగ్గీ మాట్లాడతారు. అండ్ బిగ్గీ చాలా చాలా ఎమోషనల్ అవుతారనమాట. అండ్ దాని తర్వాత బిగ్గీ ఏమంటారంటే, సో నేను ప్రతి వారం ఇక్కడికొస్తాను. ఈ రింగ్‌లోకొస్తాను. నేను మీకు ఒక మేనేజర్ లాగా ఉంటానని మన బిగ్గీ చెప్తారనమాట. సో నేను ఇప్పటికే మెడికల్‌గా క్లియర్‌గా లేను. సో నేను క్లియర్‌గా అయ్యేది వరకు నేను ఇక్కడే ఉంటాను. మీకు హెల్ప్ చేస్తానని మన బిగ్గీ అంటారనమాట. అప్పుడు మన కాఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ ఏమన్నారంటే, నో నువ్వు మాకు హెల్ప్ చేయనవసరం లేదు. అండ్ ఇప్పుడు నువ్వెందుకొచ్చినావు? ఇప్పుడు మేము మిమ్మల్ని పిలిచినామా? నిన్ను పిలిచినామా? నువ్వెందుకొచ్చినావు? అని మన బిగ్గీని అడుగుతారనమాట. సో నువ్వు ఇన్ని రోజులుగా రాంది నువ్వు ఇప్పుడెందుకొచ్చినావు? నీ హెల్ప్ నేను అడగలేదు. నువ్వెందుకొచ్చినావు అని వాళ్ళు అంటారనమాట. అప్పుడు బిగ్గీ చెప్తారు, నాకు నెక్ ఇంజ్యూరీ అయింది మ్యాన్. నేను ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాను. ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్‌గా లేను. నాకు నెక్ ఇంజ్యూరీ అయింది. నేను రాలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను కాబట్టి రాలేదని మన బిగ్గీ చెప్తారనమాట. సో అప్పుడు మన కోఫీ కింగ్స్టన్ వాళ్ళు ఏమంటారంటే, సో నెక్ ఇంజ్యూరీ అయిందా? అయితే ఏంటి? మన ఎడ్జ్‌కి నెక్ ఇంజ్యూరీ అయింది. అయినా వచ్చినాడు.
అంటే ఇన్ రింగ్ యాక్షన్‌లో ఫైట్ చేసినాడు. అండ్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి కూడా నెక్ ఇంజ్యూరీ అయింది. అయినా స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసి ఫైట్ చేసినాడు. వాళ్ళందరికీ లేని ప్రాబ్లమ్ నీకేంది అన్నట్టుగా మన కోఫీ కింగ్‌స్టన్, జేవియర్ వుడ్స్ అంటారన్నమాట. అసలు నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదు. నువ్వు నీ ఓన్ ప్రాజెక్ట్స్‌లో బిజీ అయిపోయినావు. అంటే నీ కొత్త గర్ల్ ఫ్రెండ్సు, అంటే నీకొక కొత్త ఎంపైర్‌ని క్రియేట్ చేసుకున్నావు. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావని కోఫీ కింగ్‌స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ అంటారన్నమాట. మన బిగ్గీని పక్కకి నెట్టేస్తారు. అంటే దూరం పెడతారు. సో, అప్పుడు బిగ్గీ చాలా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆల్మోస్ట్ ఏడ్చేస్తాడన్నమాట. సో, వాళ్ళు దూరం పెట్టడంతో అయినా సరే మన బిగ్గీ చెప్తారన్నమాట. నేను నీ ఫ్యామిలీ, నేను నీతో కలిసేనే ఉంటాను. మీతో కలిసే ఉంటాను. మనందరం ఒకటని మన బిగ్గీ చెప్తారు. హగ్ తీసుకుందాం చూస్తారు. బట్ వాళ్ళు దూరం పెట్టేస్తారు. సో, దాంతో బిగ్గీ రింగ్ దిగి అక్కడి నుండి వెళ్ళిపోతారన్నమాట. చాలా అంటే చాలా సాడ్ ఎండింగ్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత మన కోఫీ కింగ్‌స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ చేయగలుపుకుంటారు. సో, వాళ్ళిద్దరు ఒకటైపోతారు. మన బిగ్గీని పక్కన పెట్టి పడేస్తారు. సో, నిజంగా ఇది చాలా చాలా వరస్ట్ అనిపించింది. సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి గుంతర్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన గుంతర్ విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత ఫిన్ బాలర్ వచ్చి మన గుంతర్ పైన అటాక్ చేస్తారు. 3 సార్లు కుదే క్రాస్ కనెక్ట్ చేస్తారు. మన డామినిక్ మిస్టీరియో చెప్తారు, ఇలా చేయాలి చూసి నేర్చుకో అని మన డామినిక్ మిస్టీరియోకి చెప్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ ఫిన్ బాలర్, ఆడమ్ పియర్స్‌తో మాట్లాడతారు. సో, మన ఆడమ్ పియర్స్ ఒక మ్యాచ్‌ని అఫీషియల్ చేస్తారన్నమాట. సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో గుంతర్ వర్సెస్ ఫిన్ బాలర్ మ్యాచ్ జరుగుతుంది. వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం అని చెప్తారు. అండ్ అంతేకాదు నెక్స్ట్ వీక్ రాలో నువ్వు నీ టైటిల్‌ని డిఫెండ్ చేయబోతున్నావు అని కూడా చెప్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఆర్-ట్రూత్ వర్సెస్ బుచ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఆర్-ట్రూతే విన్ అయినారన్నమాట. అక్కడున్న ఫ్యాన్స్ అందరూ పీట్ డాన్‌ని ఇంటరప్ట్ చేస్తారు. బుచ్ అని పిలుస్తారు. సో, దాంతో డిస్ట్రాక్ట్ అయిపోతాడు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన ఆర్-ట్రూత్ రోల్ అప్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన ఆర్-ట్రూత్ విన్ అవుతారన్నమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన జెవుసో పైన ఎవరో అటాక్ చేస్తారు. సో, ఎవరో వచ్చి మన జెవుసో పైన అటాక్ చేస్తారు. సో, నెక్స్ట్ మన ఆడమ్ పియర్స్ దగ్గరికి మన సామీ జాన్ వెళ్తారన్నమాట. ఎవరు జెవుసో పైన అటాక్ చేసినారని మన ఆడమ్ పియర్స్‌ని అడుగుతారు. అప్పుడు ఆడమ్ పియర్స్ ఏమంటారంటే, నాకు నిజంగా తెలియదు ఎవరు అటాక్ చేసినారో జెవుసో పైన అని మన ఆడమ్ పియర్స్ చెప్తారు. అప్పుడు సామీ జాన్ అంటారు, నాకు తెలుసు ఎవరు అటాక్ చేసిందో, నేను రింగ్‌లో చూసుకుంటా అని మన సామీ జాన్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ మనకి రా మెయిన్ ఈవెంట్‌లో సామీ జాన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన సామీ జాన్ అంటే చైర్ తీసుకొని వచ్చి అటాక్ చేద్దామని చూస్తారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ కన్విన్స్ చేస్తారు. నువ్వెందుకు అలా చేస్తున్నావు అని కన్విన్స్ చేస్తారు. అండ్ మన సామీ జాన్ ఆ చైర్‌ని పడేస్తారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన సెత్ రాలిన్స్ సామీ జాన్‌కి రోల్ అప్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సెత్ రాలిన్సే విన్ అవుతారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సెత్ రాలిన్స్ క్లియర్‌గా చెప్తారు, నేను జెవుసో పైన అటాక్ చేయలేదు. ఒకసారి ఆలోచించని చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. రింగ్‌లో సామీ జాన్ ఉండిపోతారు. అండ్ వెనకాల నుండి డ్రూ మ్యాకెంటైర్ వచ్చి మన సామీ జాన్ పైన అటాక్ చేస్తారు. సో, మన డ్రూ మ్యాకెంటైర్ ఫైనల్‌గా రాలో రిటర్న్ చేసినారు. అండ్ సామీ జాన్‌కి ఒక సాలిడ్ క్లెయిమర్ అయితే కొట్టినారన్నమాట. సో, ఇక్కడనే రా అనేది ఎండ్ అయిపోయింది. ఈరోజు జరిగిన రా మీకు ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.